పన్ను చెప్తాం. ఇప్పుడు గణనాథులకి అలంకరణ మనం చూస్తూ ఉన్నాం. సార్ మీరు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా విగ్రహాలు తయారు చేస్తున్నారు? 7th క్లాస్ నుంచి నేను చేస్తున్నానండి. ఫస్ట్లో మట్టి చేసేది, మట్టి ఏం బరువు ఉంటుంది అనేసి, ఇరిగిపోయింది అనేసి వద్దంటారు. నేను కూడా అందరి దారులకు పిఓపికి వచ్చేసిన. అసలు అయితే పిఓపి కన్నా మట్టి చేయాలండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు మట్టి విగ్రహాలు ముందు ఆర్డర్ చేయాలి సార్, మీ దగ్గర మట్టి ముందు ఇవ్వాలండి. ఎందుకంటే ప్లేస్ మంది కాదు, మేము అంతా ఏది కూలి పని చేసుకుని పొట్ట కూలి కోసం చేస్తాం. అవునండి, మన దగ్గర డబ్బులు ఉంటే ముందు షెడ్లు వేసుకొని మట్టి తయారు చేసి పెట్టుకునేటోళ్ళండి. పని చేస్తే కానీ దొరకదండి. ఎంతమంది తయారు చేస్తున్నారు సార్ విగ్రహాలు? చాలా కనబడుతుంది. ఎంతమంది ఇక్కడ కార్మికులు కృషి చేశారు దీని మీద? మా ఫ్యామిలీ అండి, నేను, నా కొడుకులు, నా భార్య. మీరు చేస్తున్నారు? ఇది మా ఫ్యామిలీ. అంటే బయట రేట్ల కంటే తక్కువ కనిపిస్తున్నారు సార్, మీరే చేస్తున్నారు కాబట్టి చాలా తక్కువ. చాలా ఇప్పుడు చూస్తున్న కార్మికులు వాళ్ళే స్వయంగా చేసుకుంటున్నారట. అంటే వాళ్ళే బయట వాళ్ళు పెట్టుబడి లేకుండా ఎక్కడ రాజస్థాన్ నుంచి చేసే పరిస్థితి లేకుండా ఇక్కడ లోకల్ ప్రాంతం వల్ల టీ కొత్తగూడ వాసులే, మన టీ కొత్తగూడ పెడపాగమండ వాసులే చేస్తున్నారు. కాబట్టి మన ప్రాంత వాసుల్ని, మన కళలను మనం ఆదరిస్తే భవిష్యత్తులో కళాకారులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ తోటి కళాకారులని, మన ప్రాంత వాసుల్ని ఆదరించాలని ఎస్బీ న్యూస్